शरण्या विमोचका మహాగణుడ పరిశుద్ధమైన దేవ, నీ పాదాలకు వందనాలు తండ్రి. నీ కృపలో కాచి కాపాడి ప్రభువా, ఈ సమయంలో రెండవ మాటగా ధ్యానించనుండగా ప్రభా, నా నోటికి బోరగా ఉండి ప్రభా, నా మనసుకు మంచి తలంపు దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి సంవత్సరము 7 మాటల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాము. దాన్ని పురస్కరించి ఈ సంవత్సరం మరి రెండవ మాటగా చెప్పడానికి సమయం ఇచ్చినందుకు దేవాదేవునికి మరియు కమిటీ వారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. యేసు ప్రభు వారు శిలువలో 7 మాటలు పలికినప్పుడు ఎంతో గొప్ప మాటలు, ఆదరించే మాటలు, మరి కష్టంలో ఉన్నటువంటి ఆదరించే మాటలు, అంత మాత్రమే కాక మరి ప్రేమ కలిగిన మాటలు. అక్కడున్న పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. యేసు ప్రభు వారి శిలువలో మరణించడానికి ముందు జరిగినటువంటి విషయాలు గమనిస్తే 4 రోజుల ముందు మా యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు యూదుల రాజుకే జయి, హోసన్నా హోసన్నా, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని గొప్ప కేకలు వేసినటువంటి వారు ఎంతో ఆర్భాటంతో ఆ యొక్క మందిరానికి ఆహ్వానించినటువంటి వారు చివరికి ఎంతో మరి దారి పొడవున బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు వేశారు. కానీ 4 రోజులకే మనుషులు మారిపోయారండి. చూస్తే ఎంత భయంకరంగా ఉందండి. ఒక 4 రోజుల క్రితం యేసు ప్రభు వారిని హోసన్నా హోసన్నా, గొప్ప దేవుడు అనేటువంటి వాడు 4 రోజుల తర్వాత సిలువకు అప్పగించడం జరిగింది. మరి సిలువ మరణం అప్పగించడం జరిగినప్పుడు సిలువ మరణం ఎంతో పాపం చేసినటువంటి వారు, నేరాలు చేసినటువంటి వారు ఆ మరణం విధిస్తారు. కానీ యేసు ప్రభు వారు ఏ నేరం చేయలేదు, యేసు ప్రభు వారు ఏ దోషము చేయలేదు. ఆయన నీతిమంతుడు, పావనమూర్తి, పరిశుద్ధుడైనట్టు ఆ దేవాదేవుడు ఆ మరణం అనుభవించడానికి కారణం ఏంటంటే నీకోసం నేను చేసిన పాపమే, నీవు చేసిన పాపము నేను చేసిన పాపమే ఆ యొక్క శిలువ మరణానికి అప్పగించింది. మరి ఆ శిలువ మరణం అప్పగించడం అంటే మామూలు విషయం కాదు. 2 చేతులలో మేకులు ఉన్నాయి,
2 కాళ్ళలో మేకులు ఉన్నాయి, పక్కన బళ్ళెపు పోటు ఉంది, తలలో ముళ్ళ కిరీటం ఉండి, మరి ఆపాత హస్తం రక్తసిక్తమై, తలము వంచడానికి కాడ, మరి తల కదపడానికి కాడ స్థలం, మరి అలాంటి స్థితిలో ఉన్నట్టు ఆయన ప్రభువారు ఆ దీనస్థితిలో ఉండి కాడ మరి సిలువ వేసినప్పుడు చాలామంది ఏమంటారంటే ఆ బాధను భరించలేక, ఆ బాధను తట్టుకోలేక పక్కనుంటి వారు దూషిస్తారు. కానీ యేసు ప్రభువారు అయితే ఎంతో దీనంగా చూస్తూ వారిని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దారి పొరుగును పోయేవాళ్ళు అంటారు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను మరి నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అని అపహాస్యం చేస్తున్నారు. సైనికులు గుద్దుతున్నారు, నీవు నిజంగా దేవుని కుమారుడవా అంటున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమాత్రం మాట్లాడకుండా గమనంగా ఉన్నాడు. మరి చివరి క్షణం వరకు ఆయన ప్రభువారి సిలువలో మరణం అనుభవిస్తూ ఆయన బాధ ఏంటంటే, అంతకుముందు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు 30 నాణ్యాలకు యేసుప్రభు అని అప్పగించాడు. ఒక శిష్యుడు ఈయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బంకినటువంటి పేతురు పోయాడు. 10 మంది మట్టి శిష్యులు ఎవరు కూడా అక్కడ ఉన్నారు అనేటువంటి ఆనవాలుగా లేకుండా ఉంది. కానీ ఒక యోహాను ఆ యొక్క కొంతమంది స్త్రీలు ఆ యొక్క సిలువ దగ్గర ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారు అంత వేదనలో ఆ 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు, ప్రక్కన బళ్ళిపు అనుభవిస్తూ ఆపాద హస్తం రక్తశక్తమై ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ కూడా ఆయన పలికినటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనుషులకైతే అసాధ్యం కాదు, కానీ దేవుని కుమారుడికి కాబట్టి అది సాధ్యమైంది. మొదటి మాట చెప్పినప్పుడు ఏమంటాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ దొంగకి అర్థం, అంతకుముందు అందరూ దూషించారు, 2 దొంగలు దూషిస్తున్నారు, సైనికులు దూషిస్తున్నారు, దారిపోయినటువంటి వాళ్ళు దూషిస్తున్నారు. కానీ యేసు ప్రభువారు తను ఆ యొక్క యాగమైపోతూ అంత బాధ భరిస్తూ కూడా తండ్రికి విన్నవించుకుంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అనేటువంటి మాట అన్నప్పుడు 2 దొంగలు దూషించారు. కానీ ఆ 2 దొంగలు మొదటివాడు దూషించినప్పుడు 2వ దొంగ అతను వారిస్తున్నాడు, ఈయన మనము చేసిన దానికి అనుభవిస్తున్నాము, కానీ ఈయన నీతిమంతుడు సత్యవంతుడు అయినటువంటి ఈయనలో ఏ దోషము లేదు, మనం చేసిన దానికి ఇది కరెక్టే, కానీ ఇది ఈయన తగదు అనేటువంటి ఆ యొక్క మొదటి దొంగ అని 2వ దొంగ వారిస్తున్నాడు. ఆ యొక్క దొంగ వారిసినప్పుడు ఆ దొంగ ఎంత గమనించాడంటే, నిజంగా ఎంత బాధ అనుభవిస్తూ కూడా మనల్ని క్షమిస్తున్నాడే అనేటువంటి గమనించి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యేసు అంటే ఏంటంటే తన పాపముల నుండి వారిని రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని గాబ్రియేలు దూత మరియమ్మతో, అమ్మ నీకు కుమారుడు పుడతాడు, ఆయనకు యేసు అని పేరు పెడుతున్నావు అని చెప్పండి. ఎందుకంటే ఆయన ఆయన పాపంను రక్షించేటువంటి వాడు కాబట్టి యేసు అని పేరు పెట్టింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క సిలువలో దొంగ యేసు ప్రభు వారు రక్షకుడని గమనించాడు. ఆయన ఇంత పరిస్థితుల్లో కూడా ఆయన్ని గమనించింది ఏంటంటే, సిలువలో ఉన్న దొంగ ఈయన నిజంగా దైవ కుమారుడు, ఏ పాపం లేనటువంటి వాడు, నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఆ ఆలోచన కలిగి, యేసు నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. నీ రాజ్యం అంటే ఆయనకు అనుకుంటున్నాడు, ఈయన సిలువలో మరణిస్తూ కూడా రాజ్యము ఆయన ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. ఈయనకు రాజ్యం ఉంది, ఈయన త్వరలో రానున్నటువంటి వాడు దైవ కుమారుడని గమనించి ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన రాజ్యంలో అంటే ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, కానీ పరలోక సంబంధమైన రాజ్యం, నీతి సంబంధమైన రాజ్యం. ఆయన చెప్పిన మాటలు విని నీవు నీ రాజ్యంలోకి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు వారు ఏమంటున్నాడంటే, నేడు నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉండు అంటాడు. ఎంత దయగలిగిన మాట అంటామండి. కానీ ప్రక్కన ఉన్నట్టు యేసు ప్రభు వారికి ప్రక్కనే ఉన్నారు. ఒక పక్క కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడమ పక్కన ఎంతో దూరంలో లేరు, పక్కనే ఉన్నారు. కానీ ఒక దొంగ, 3 చనిపోయారు. యేసు ప్రభు వారు చనిపోయి పరదేశంకి వెళ్ళాడు.
ప్రక్కన ఉన్నటువంటి దొంగ పాతాళానికి వెళ్ళిపోయాడు. అంతే దూరంలో ఉన్నటువంటి కుడిపక్క దొంగ తన పాప స్థితిని గమనించాడు. తను ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని గమనించి ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు, ఈ సమయం పోతే నాకు దొరకదు అనేటువంటి ఆలోచన కలిగి యేసు నీ రాజ్యంలోనికి వచ్చిన జ్ఞాపకం చేసుకుని వేదన చేసిన ప్రార్థన చేశాడు. ఇంకోటి కాక విన్నపం చేశాడు. ఎంత జాలిగా అడిగాడంటే, ఎంత దీనత్వంగా అడిగాడంటే, ఇక నాకు ఈ సమయం పోతే రాదు, నేను చనిపోతున్నాను అంటే పశ్చాత్తాప హృదయంతో చాలా వేదనకరమైన స్థితిలో ఉండి కూడా బాధను అనిపిస్తూ ఈ ప్రభువారు నన్ను రక్షిస్తాడు అనేటువంటి రక్షకుడు ఈయనలో ఉన్నాడు, ఈయన రక్షకుడు, ఈయనే నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఆయన వైపు చూసి యేసు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువారు అన్న మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందన్నాడు. పరదేశం అంటే మరి మరి దేవుని చేత పిలువబడినటువంటి వారు పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటి ఆ యొక్క ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు ఆ దొంగని. మరి యేసు ప్రభు వారు ఆ మరణం అనుభవిస్తూ కూడా ఆ యొక్క ఒక వ్యక్తిని తీసుకెళ్ళడం అంటే చాలా గొప్ప విషయమేనండి. చివరి క్షణం వరకు ఆపాదహస్తం రక్తసిక్తమై చెంట్లో ఉన్న రక్తమంతా పోతున్నా కానీ ఆయన వాక్యాన్ని, ఆయన ప్రేమ కలిగిన మాటను మర్చిపోలేదు. ఆయన దయగలిగిన మాట మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారిలో ఉన్న దైవత్వాన్ని చూశాడు, ఆయనలో ఉన్న కరుణ చూపించాడు. ఆ కరుణ చూసి అప్పుడే అంటున్నాడు, ఆ శిలువ మీద దొంగ పశ్చాత్తాప హృదయుడై ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినాడు కూడా నన్ను జ్ఞాపకం చేసింది. ప్రభువారు ఏమంటే, నేను రాజ్యంతో వచ్చేటప్పుడు కాదు, ఇప్పుడే నేడు ఇదే రోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు శిలువ మీద యేసు ప్రభువారు దొంగ ఏం గుర్తించాడంటే, ఫస్ట్ దేవుడు ఆయనను గుర్తించాడు. ఈయన నిజంగా దైవ కుమారుడు అనేటువంటి మాట ఆయన గుర్తించాడు. రెండవటిగా గమనిస్తే ఆయన దేవుడే కాకుండా తను ఒప్పుకున్నాడు. ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేటువంటి ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆ దొంగ కానీ ఒప్పుకోకపోతే పరలోకం ఉండేది కాదు. అంత మాత్రమే కాక పొందుకున్నాడండి. ఎలా పొందుకున్నాడంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభు వారు అర్థించినప్పుడు ఒప్పుకున్నాడు, మొదట గుర్తించాడు, ప్రభువారిని ఒప్పుకున్నాడు, తర్వాత పొందుకున్నాడు. నీవు నేను గుర్తించాలా? ఎన్ని సంవత్సరాలు మట్టి ఎన్నో ఆదివారాలు వస్తుంటాం, శుక్రవారాలు గుడ్ ఫ్రైడేకి వస్తుంటాం, కానీ నీవు నేను యేసు ప్రభు వారిని గుర్తించామా? మన జీవితం ఎలా ఉందండి? మనం ఒకడొక రకంగా బయట ఒక రకంగా ఉండకూడదు. ఎప్పుడు మన క్రైస్తవులు అంటే ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలుగా అంటే ఆయనను ప్రకటించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం దేవుని బిడ్డలు అవుతాం, లోకస్తుల్లాగా ఉండకూడదు. ఒకవేళ నీ ప్రభువారు చెప్తున్నాడు, నీ చెంప మీద ఒకడు కొడితే రెండో చెంప చూపించు. ప్రేమ దయ, ప్రేమ లేని వాడు అయితే నా పాత్రుడు కాదు అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన మాటలో దేవుని ప్రేమ ఉండాల, మన క్రియలలో దేవుని ప్రేమ ఉండాల. మనం చేసే ప్రతి మాట, ప్రతి క్రియ దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. శిలువ మీద దొంగ లాగా మనకు రాకపోవచ్చు. శిలువ మీద దొంగ లాస్ట్ మూమెంట్లో ఆ యొక్క ఛాన్స్ను ఉపయోగించుకోలేపాడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు మన ఇష్టానుసారంగా జీవించి శిలువ మీద దొంగలాగా మనకి ఎప్పుడన్నా చివరికి సమయం వస్తుందేమో, ఆ సమయంలో మనం రక్షణ పొందుదామంటే అలా ఛాన్స్ లేదు. మరణం ఎవరిని మింగుతుందో, ఎప్పుడు మింగుతుందో, ఏ సమయంలో మింగుతుందో, ఏ విధంగా మింగుతుందో ఎవరికి తెలియదండి. ఇప్పుడు ప్రతిదానికి గ్యారంటీ ఉంది, కానీ మరణం అని ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడనేటువంటి ఏ వ్యక్తికైనా గ్యారంటీ ఉందంటే, కాబట్టి మనము ప్రభువుని ఎరిగిన వారంగా, ఆయన బిడ్డలుగా శిలువ మీద దొంగ అవకాశాన్ని పోగొట్టుకోలేదు. కాబట్టి మన జీవితాన్ని, మన ప్రవర్తన, మన మాటలు అన్నీ ఆయనకి ఇష్టంగా ఉండే విధంగా జీవించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రతిరోజు సిలువను ఎత్తుకుని జీవించేవారిగా ఉంచాలి. సిలువను ఎత్తుకోవటం అంటే ఆయన ప్రేమను చాటించేవారిగా, అనేకులకు ఆ ప్రభువు యొక్క మార్గాన్ని బోధించేవారిగా, ఆ ప్రభువు యొక్క బోధలు చేసేవారుగా ఆ విధంగా ఉండాలి. మరి సిలువ మరణం ఎంతో భయంకరమైన కానీ ఆ సిలువ మరణం అనుభవిస్తూ నీ కోసం నా కోసం మరణించిన ఆ ప్రభువారిని గుర్తు చేసుకోవాలి.
శిలువ మీద మరణం పొందుతున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యుడు మరి 12 దరిదాపు ఉదయం 9 గంటల వరకు సిలువ వేస్తే దరిదాపు 3 గంటల వరకు, అంటే 6 గంటలు ఆ బాధ అనుభవిస్తూ నీ కోసం నా కోసం ఆ ప్రభువార శ్రమ అనుభవించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా అనేకులకు సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఒక పాట, కల్వారీలో కల్వారీలో నా కొరకే బలి అయితివా, కల్వారీలో కల్వారీలో నా కొరకే బలి అయితివా, దూషకులు దూషించినా అపహాసకులు గద్దించిన, దూషకులు దూషించిన అపహాసకులు గద్దించిన, సహించినావు భరించినావు క్షమించినావు, కల్వారీలో కల్వారీలో నా కొరకే మరణించితివా, కల్వారీలో కల్వారీలో నా కొరకే మరణించితివా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ, మరి ఉదయకాలమును దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానంటే, శిలువ మీద యేసు ప్రభువారు 7 మాటలు పలికారు. ఆ మాటలను పురస్కరించుకొని మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలను, ఆయన చెప్పిన బోధలను ఇతరులు పంచేవారిగా మన జీవితం ప్రభువుకు అంగీకారంగా ఉండాలి. మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన మహిమపరిచే విధంగా ఉందాము. మన జీవితంలో ముగిసే వరకు ప్రభువు సాక్షులుగా ఉందాము. శిలువ మీద దొంగ ఏ విధంగా పరితాపం చెందాడు. నీవు నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటిలో పాపం కానీ ఏదేమైనా పాపం ఉంటే వాటిని ఒప్పుకొని తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. కాబట్టి మనకున్నటువంటి ఏదన్నటువంటి పాప బలహీనతలు కానీ ఏ విధమైన బలహీనత కానీ ప్రభు సంత ఒప్పుకుని ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు నీకు నాకు మనందరికీ సహాయం చేయనుగా. కానీ ఈ నా మాటలు ముగిస్తూ థ్యాంక్ యూ 1 and all. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుసు. ఈ నా మాటలు ముగిస్తున్నాను.